హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. నేను పెప్లం బ్లౌజ్ అనేది కటింగ్ చూపించాను కదా, దానికి నెక్ అనేది కట్ చేయలేదు. బక్రం పీస్ కట్ చేసి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానని చెప్పాను. ఇదిగోండి బక్రం పీసు బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్లో 8 ఇంచులు పొడవు, ఖర్చుతో కలిపి 8 ఇంచులు పొడవు తీసుకున్నాను. ఇలా వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు ఉంది కదా మనకి. 2.5 ఇంచులకి ఇక్కడ నేను 1 ఇంచ్ కలిపాను. 1 ఇంచ్ కలిపితే 3.5 ఇంచులు వస్తుంది. కరెక్ట్గా చూడండి, 3.5 ఇంచులు. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. అయితే నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నా. ఇదిగోండి 6.5 ఇంచులు నెక్ పొడవు అనేది. అంటే పైన మనం ఖర్చుతో కలిపి, షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి 6.5 ఇంచులు అనేది ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టి ఇలా రౌండ్గా నెక్ డ్రా చేయండి. ఈ బ్యాక్ సైడ్ హోల్ పెట్టడం కోసము, అంటే డ్రాప్ నెక్ కోసము ఈ మిగిలిన ఇంచుల్లో ఇక్కడ వరకు 6.5 వరకు తీసేసుకొని ఈ 3.5 ఇంచులకి ఈ మిగిలినది డ్రాప్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ 2.5 ఇంచులకి ఇక్కడికి మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. పొడవు వచ్చేసి ఖర్చుతో కలిపి 4.5 ఇంచ్ తీసుకున్నానండి. ఇదిగోండి 4.5 ఇంచ్ ఇక్కడ వరకు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. ఈ 4.5 ఇంచ్ పొడవు అనేది తీసేసుకున్నాను. ఇక్కడ రౌండ్ నెక్ అనేది డ్రా చేశాను. ఇది ఎక్స్ట్రాగా బకరం పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ కటింగ్ చేసేటప్పుడు ఈ పై వైపున, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ పై వైపున ఒక 1/4 ఇంచ్ అనేది ఇక్కడ స్ట్రైట్గా వదిలిపెట్టేసుకొని ఈ మిగిలిన నెక్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని క్లాత్ పైన ఐరన్ చేసుకున్నామంటే స్టిఫ్ అయిపోతుంది. నెక్ కుట్టేటప్పుడు ఈ పీస్ అనేది అటు ఇటు కదలకుండా నీట్గా ఉంటుంది. బక్రం పీసు కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. అయితే ఈ బ్యాక్ పార్ట్లో ఇంత హోల్ అనేది రాదండి, చిన్నపిల్లలు కాబట్టి. ఈ మధ్యలో మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ తగ్గిపోతే ఇంకా దగ్గరగా వస్తుంది, చిన్నపిల్లలకి సరిపోతుంది. ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడా ఈ పై వైపున చెప్పాను కదా, ఇలా బక్రం పీస్ అనేది వదిలి ఇలా రౌండ్ కట్ చేసుకొని క్లాత్ మీద ఐరన్ చేసుకున్నామంటే స్టిఫ్ అయిపోతుంది. నెక్ మీద కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీ అయిపోతుంది. అది ఎలాగో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విడిగా ఉండే ఈ 2 పీసుల్ని ఈ నడుం దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నేను జాయింట్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి పిల్లలకి డ్రెస్ వేసినప్పుడు చాలా కంఫర్ట్గా వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మనకి కావాలి అనుకుంటే థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే బటన్ కావాలంటే బటన్ అయినా పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ 1 ఇంచ్ పెంచాం కాబట్టి ఇక్కడ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ 1 ఇంచ్ తగ్గించాం కాబట్టి ఇక్కడ 2 సమానంగా వచ్చాయి. చూసారా, మీకు కనిపిస్తుంది కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే, అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కూడా, మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 6 ఇంచ్ వెడల్పు ఉండాలి. ఇలా మిషన్ సౌండ్ వస్తుందనే మీకు నేను ఇలా కుట్టాలి అని చెప్పి కుట్టేదాన్ని చూపించట్లేదండి. ఇక్కడ చూడండి, మీకు ఈ షోల్డర్ కుట్టేటప్పుడు మీకు ఖచ్చితంగా సౌండ్ అనేది వస్తుంది. ఎడిటింగ్ చేసుకోవడానికే చాలా టైం పడుతుందండి, ఇంట్లో అయితే కుదరట్లేదు. అందుకే నేను ఇలాగా మీకు చెప్తూ ఆ కుట్టేదనేది అక్కడక్కడ చూపిస్తున్నాను కానీ మొత్తం చూపించట్లేదు. ఎందుకంటే మిషన్ సౌండ్ కూడా చాలామంది అలా సౌండ్ వస్తే చూడరు కదండి. అందుకోసమని నేను ఇలా కుట్టండి, ఇలా ఇక్కడ వరకు కుట్టండి అని చెప్పి నేను చెప్తూ ఇక్కడ నేను కుడుతూ మీకు చూపిస్తున్నాను. మీకు అక్కడక్కడ మిషన్ సౌండ్ కూడా వస్తుంది. మీరు క్లారిటీగా మొత్తం వీడియో కనుక స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది సౌండ్ వస్తుందా లేదా అనేది. అందుకోసమనే ఈ మధ్యలో బైక్ సౌండ్లు, ఆటో సౌండ్స్, ట్రైన్ సౌండ్ ఇది కూడా వస్తుందండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఈ సౌండ్లు అన్నింటినీ మీరు ఏం పట్టించుకోకుండా ఈ బ్లౌజ్ ఎలా కుట్టేది ఒకటే చూస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఫ్రంట్ రౌండ్ నెక్, ఈ బ్యాక్ చిన్న హోలు,
అలాగే ఇక్కడ థ్రెడ్స్ కావాలంటే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, అలాగే బటన్ కావాలన్నా కూడా మనము బటన్ అయినా పెట్టుకోవచ్చు. ఈ హ్యాండ్కి అయితే చిన్న మోడల్ పెట్టాలనుకుంటున్నానండి. సో దానికోసం నేను ఈ మధ్యలో మిడిల్లో మీకు లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ దగ్గర కటింగ్ అయితే చేయబోతున్నానంటే ఇటు 2 పీసులు ఇటు 2 పీసులు విడివిడిగా వచ్చేలాగా కటింగ్ చేస్తున్నాను. అయితే ఏ పీస్ అనేది గుర్తుపెట్టుకుంటే మీరు సరిపోతుంది. ఇక్కడ నాకు గుర్తు కోసము ఒక పీస్ని ఇక్కడ రెండవ పీసు ఫ్రంట్ అని పెట్టాను. ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ది 1 ఫ్రంట్, ఇక్కడ 1 అని పెట్టాను. ఇప్పుడు మనకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఏ పీస్కి ఆ పీస్కి లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ నేను మీకు ఒక పీస్ని అయితే చూపిస్తానండి. ఇక్కడ లైనింగ్ పీస్ మీద మెయిన్ పీస్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడ వరకు కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి. క్లాత్ని రివర్స్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకున్న తర్వాత ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని పైన జస్ట్ చివరగా ఒక కుట్టు అనేది వేసుకోండి. చాలా చివరగా ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలాగా చూసారు కదా, ఈ విధంగా. ఇప్పుడు ఈ చుట్టూ కదలకుండా లూజ్ కుట్ అనేది పెట్టుకొని ఈ పీసు చుట్టూ కుట్ అనేది వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన 3 పీసులు కూడా మనము కుట్టు అనేది వేసుకోవాలి. ఈ క్లాత్ పావడాలో క్లాత్ అండి. దీనికి లైనింగు ఇటు 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 కుట్టు అనేది వేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పీసులు అనేవి గుచ్చుకోకుండా ఉంటాయి. ఇది కొంచెం రఫ్గా ఉంది ఈ క్లాత్, అందుకోసమని నేను ఎక్కడ పీసులు అనేది బయటికి రాకుండా తిప్పి కుట్టుకోవాలి అని చెప్పి ఈ విధంగా కుట్టు అయితే వేస్తున్నాను. క్లాత్ని రివర్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా ఇలా ఉంటుంది. పిల్లలు వేసుకున్నా కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి రెండిటికి మధ్యలో ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఇలాగ పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. అయితే ఈ కుట్టు వేసేటప్పుడు ఈ మధ్యలో డిజైన్ అనేది పెట్టుకోవాలి. 1.5 క్లాత్ వెడల్పు తీసుకొని ఇలాగా లోపల వైపుకి వెళ్ళేలాగా క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టుకొని తిప్పుకోవాలన్నమాట. ఫస్ట్ కుట్టండి, తర్వాత ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత కుట్టు అనేది లోపలికి పోతుంది. ఈ విధంగా క్లాత్ పైన పెట్టుకోవాలి. ఈ క్లాత్ ఖర్చులు పోను 2 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. ఇది నేను మీకు ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను. ఈ క్లాత్ ఖర్చులు పోను 2 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. ఒక సైడ్ మొత్తం ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా పీసులు కదలకుండా ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఒక సైడ్ కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో సైడ్ని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్లో మనము 2 భాగాలుగా చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక భాగాన్ని తీసుకొని
ఒక సైడు అంటే మనం పెట్టుకున్న డిజైన్కి ఒక సైడున ఇలా చివరగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. రెండవ భాగాన్ని తీసుకొని మధ్యలో గ్యాప్ మనకి 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని రెండవ పక్క కూడా మనము జాయింట్ అనేది వేసుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్లో మీరు అడగవచ్చు. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసేసుకోవాలి. పై వైపును కూడా ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి పావడాలో ఒక సైడు పెద్దంచు వచ్చిందండి, చాలా పెద్దంచు. నేను పావడా స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. రెండవ సైడు ఇలా చిన్న అంచు వచ్చింది. అయితే హ్యాండ్ని రాంగ్ సైడ్ వైపు పెట్టుకొని ఈ బార్డర్ కూడా రాంగ్ సైడ్ వైపు పెట్టుకొని ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా రైట్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని చివరగా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. మీకు ఇంత పెద్ద బార్డర్ కావాలి అనుకుంటే ఆ బార్డర్కి చివర ఉండే పావించ్ అనేది ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టైనా వేసుకోవచ్చు. లేదు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే నేను చూపిస్తున్న విధంగా ఒక 1 ఇంచ్ వరకు లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని పై వైపున ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూశారు అంటే క్లారిటీగా అర్థం అవ్వదండి. ఎందుకంటే చెప్పే ప్రతి విషయము మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మధ్యలో నేను ఇలాగా పట్టి చూపిస్తున్నాను కదా, అయితే నేను అక్కడ డిజైన్ పెట్టాలి అనుకుంటున్నాను. అందుకే నేను ఈ విధంగా కుట్టానన్నమాట. ఫస్ట్ హ్యాండ్ ఎలా కుట్టామో రెండవ హ్యాండ్ కూడా ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. మధ్యలో నుండి షోల్డర్ నుండి హ్యాండ్కి మధ్యలో ఉండే ఖర్చు ఒకే దగ్గరికి వచ్చేలాగా చూసుకొని అటు సగము ఇటు సగము ఈ విధంగా హ్యాండ్ని అయితే కుట్టుకోవాలి. హ్యాండ్కి డబల్ కుట్టు అనేది వేసుకోండి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే నేను ఈ బ్లౌజ్ మొత్తము అంటే మనం కుట్టే ఈ మోడల్ బ్లౌజ్ మొత్తము పూర్తి అయిపోయిన తర్వాత నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. కుదిరితే ఇంకా నేను పావడా స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత డ్రెస్ మొత్తము పాపకు వేసి ఆ వీడియో కూడా నేను మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే చేయలేదు, ఎందుకంటే నేను ఇక్కడ నెక్కి హ్యాండ్కి డిజైన్ అనేది వేసుకోవాలి కాబట్టి పూర్తిగా డిజైన్ వేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూపిస్తేనే కదండి మీకు కూడా కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్ని 2 సైడ్లు హ్యాండ్ కుట్టడం అయిపోయిన తర్వాత ఒక సైడు ఫస్ట్ అయితే ఫినిషింగ్ చేసుకోవాలండి. ఒక సైడ్ మొత్తాన్ని కుట్టు అనేది వేసేసుకోవాలి. హ్యాండ్ లూజు 4.5 ఇంచులు. పిల్లలకి కాస్త లూజ్గా ఉంటేనే కంఫర్ట్గా ఉంటుందండి. మరీ టైట్గా వేసామంటే ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఎక్కువసేపు కూడా వేసుకోలేరు. మనం ఆమ్ రౌండ్ దగ్గర కటింగ్ చేసేటప్పుడు ఖర్చు పెట్టాం కదా, డైరెక్ట్గా అక్కడికి కుట్టు అనేది వేసేసుకోండి. ఈ నడుం దగ్గర మాత్రం మధ్యలోకి అంటే క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకొని మధ్యలో ఒక ఖర్చు పెట్టేసుకోండి. ఖర్చు పెట్టుకున్న తర్వాత అటు ఒక 7 ఇంచులు ఇటు ఒక 7 ఇంచులు అంటే నడుము లూజు ప్రకారము ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోండి. మరి టైట్ ఫిట్ అయితే పెట్టొద్దండి. లేదు టైట్ ఫిట్ అయినా వేసుకుంటారు పర్వాలేదు అనుకుంటే అది మీ ఇష్టం అండి. నేను ఇక్కడ నడుము లూజు ప్రకారము అటు ఒక 7 ఇంచులు ఇటు ఒక 7 ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఇదే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ బ్లౌజ్కి టక్స్లు అనేది వేయలేదండి, చిన్నపిల్లలే కాబట్టి టక్స్లు ఏం అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే మీరు టక్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా కుట్టు వేసిన తర్వాత సైడ్ మనకి ఎక్స్ట్రాగా ఇంకా 2 కుట్లు అనేది వేసుకోవాలి. మీరు 2 కానీ 3 కానీ 4 కానీ మీ ఇష్టం అండి. ఖర్చు ఎక్కువ పెట్టుకొని వేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం అండి, ఎన్ని కుట్లైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కొంచెం నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా ఒక సైడు మొత్తం కుట్టు అనేది వేసేసుకున్నాం కదా, రెండవ సైడ్ కూడా మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. రివర్స్ చేసిన తర్వాత చూడండి హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇదిగోండి. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా జాయింట్ వేసుకోవాలి. అయితే దానికంటే ముందు కూడా ఇక్కడ నడుము లూజు బ్యాక్ ఫ్రంట్ 7 ఇంచులకు 7 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అలాగే రెండవ సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని
ఇప్పుడు నడుం దగ్గర మనము అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాం కదా పీస్ అనేది 9.5 ఇంచుల పొడవు పెట్టేసుకొని ఆ 9.5 ఇంచుల పొడవుని లైనింగు మెయిన్ పీసు రెండు సమానంగా మధ్యలోకి ఖర్చు అనేది పెట్టుకొని ఒక సైడ్ జాయింట్ చేసాం కదా అది సెంటర్కి మార్కింగ్ పెట్టేసుకొని సెంటర్ దగ్గర ఈ ఖర్చు అనేది పెట్టేసుకొని ఇప్పుడు చివర్ల నుండి కుట్టు అనేది వేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ పీస్ని ఒకేసారి కుట్టడం రావట్లేదు అనుకుంటే ఇలా విడివిడిగా కూడా కుట్టుకోవచ్చు. మెయిన్ పీస్ విడిగాను లైనింగ్ పీస్ విడిగాను కుట్టుకోవచ్చు. 6 ఇంచు వెడల్పుతో ఈ నడుం దగ్గర ఫస్ట్ అయితే మెయిన్ పీస్ కుట్టుకోవాలండి. ఫస్ట్ మెయిన్ పీస్ని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి. మీకు కూడా ఈ మోడల్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నానండి. అయితే నేను బ్లౌజ్కి నెక్ దగ్గర మాత్రము దీంతో ఏ డిజైను పెట్టలేదండి. నేను ఓన్గానే కుందన్స్తో కానీ ఏదైనా చిన్న వర్క్ కానీ చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ నెక్ దగ్గర అయితే ఏమీ పెట్టలేదండి. హ్యాండ్కి ఒక్కటే అలాగ పెట్టాను. అక్కడ కూడా నేను మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఎలా వేశాను ఏంటి అనేది నేను మీకు షార్ట్ వీడియోలో పెడతానండి. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. లైనింగు మెయిన్ పీస్ కుట్టిన తర్వాత రెండవ సైడ్ నుంచి కూడా ఖర్చు అనేది ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. అయితే నడుం దగ్గర మనకి ఎక్కువలు తక్కువలు రాకుండా నడుం దగ్గర ఖర్చు అనేది కరెక్ట్గా ఈ విధంగా పట్టుకొని మెయిన్ పీస్ అనేది చివరగా ఒక కుట్టు వేసుకోండి. అప్పుడే మనకు ఎక్కువలు తక్కువలు రాకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు నడుం దగ్గర నుండి స్ట్రైట్గా మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. ఈ కింది వైపున జిగ్జాగ్ వేసుకుంటే ఇంకా బాగా నీట్గా అనిపిస్తుంది డ్రెస్ అనేది. లేదు ఏదన్నా లేసు అట్లా కుట్టుకోవాలన్నా కూడా మీ ఇష్టం అండి. ఇంకా మోడల్ అనేది మీరు డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా బ్లౌజ్కి ఎంత బాగా డెకరేషన్ చేసుకుంటే మీకు అంత లుక్ వస్తుందన్నమాట. ఇలాగా ఎక్స్ట్రాగా కుట్లు అనేది వేసేసుకొని సైడ్ ఖర్చు అనేది ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత ఉంచుకొని ఎక్కువ క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ హోల్ పెట్టాం కదండి, దానికోసము ఇక్కడ నేను థ్రెడ్స్ అయితే కుడుతున్నాను. ఆల్రెడీ ఒక థ్రెడ్ అనేది కుట్టాను. సో దీన్ని కూడా ఈ విధంగా 1/2 ఇంచు వెడల్పు పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకొని ఈ థ్రెడ్ని కూడా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని చివర మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ క్లాత్తో కుట్టు అనేది ఫైనల్గా డ్రెస్ కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.